ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నవంబర్ 30వ తేదీ శనివారం సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పట్టమహిషి శ్రీ పద్మావతి అమ్మవారు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఉదయం నుండి ఎడతెరిపి లేని వర్షం కారణంగా రాత్రి మాడవీధుల్లో వాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. వాహన మండపం నుంచే భక్తులకి దర్శనమిచ్చారు. సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ అంటే సిరి, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర హృదయేశ్వరిని స్వామిలో మమేకమైన శక్తిగా ధ్యానించటం సంప్రదాయం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహవాహనం ప్రతినిధి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైనది. సింహరూప దర్శనంతో సమస్త శక్తులు చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసం, ఇంకా మితిమీరిన అహంకారంతో, అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించటమే ఈ అవతార ప్రయోజనమని తన భక్తులకు తెలియజేయటం కోసమే బ్రహ్మోత్సవాల్లో ఆ జగన్మాత సింహవాహనంపై మనకు దర్శనమిస్తారు. సింహవాహనంపై విశ్వమాత శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించటం వలన ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. సింహవాహనంపై ఊరేగే శ్రీ పద్మావతి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతీదేవియే నమః. ఇది శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారి విశేషాలు. మరొక రోజు మరొక వాహన సేవ గురించి మీ ముందుకు వస్తుంది శ్రీ గురు టీవీ. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.